నమస్కార్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు మనం వీడియోలో నౌన్ అండ్ టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ప్రొనౌన్, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ప్రొనౌన్, వాట్ ఈస్ ఏ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్కి బదులుగా ఉపయోగించేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అని అంటాము. ఓకేనా? సో అది ఇంతకుముందు మనం చూసాము, దాని గురించి మనం నేర్చుకున్నాం కూడా. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. అంటే ప్రొనౌన్స్ అనేటి ఎన్ని టైప్స్ అనేది చూసినట్టయితే ఇక్కడ ప్రొనౌన్స్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్, impersonal pronouns, indefinite pronouns, reflexive pronouns, emphatic pronouns, demonstrative pronouns, interrogative pronouns, distributive pronouns, possessive pronouns, and relative pronouns. Okay? So first మనం పర్సనల్ ప్రొనౌన్స్ కనుక చూసినట్టయితే వాట్ ఈస్ మీన్ బై ఎ పర్సనల్ ప్రొనౌన్? అసలు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి అనేది చూసినట్టయితే ఇక్కడ డెఫినేషన్ ఉంది చూడండి. ఇక్కడ ప్రొనౌన్స్ దట్ రెఫర్ టు పర్సన్స్. ఓకే, ప్రొనౌన్స్ దట్ రెఫర్ టు పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఓకేనా? అంటే పర్సన్ని సూచించేటటువంటి ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఐ, మీ అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్, యు, ఆబ్జెక్ట్ యు. థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ అవుతుంది. ఆబ్జెక్ట్ హిమ్, హర్, ఇట్. అట్లాగే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ చూసినట్టయితే సబ్జెక్ట్ వి, ఆబ్జెక్ట్ అస్. సెకండ్ పర్సన్ ప్లూరల్ చూసినట్టయితే సబ్జెక్ట్ యుఏ ఉంటుంది, అట్లాగే ఆబ్జెక్ట్ కూడా యు మాత్రమే అవుతుంది. ఓకేనా? థర్డ్ పర్సన్ ప్లూరల్ చూసినట్టయితే సబ్జెక్ట్ దే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ బికమ్స్ దెమ్. అంటే ఐ, యు, హీ, షీ, ఇట్, వి, యు, దే, మీ, యు, హిమ్, హర్, ఇట్, అజ్, యు, దెమ్. సో దీస్ ఆర్ ఆల్ వాట్? పర్సనల్ ప్రొనౌన్స్. దట్ మీన్స్ these pronouns are referring the persons only, okay? So here, look here, the secretary notified us today. So us is the personal pronoun. She likes them. So them is the personal pronoun. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇంపర్సనల్ ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ దట్ డస్ నాట్ రెఫర్ టు ఏ పర్సన్. అంటే పర్సన్ని కానీ థింగ్ని కానీ ఏదైతే ఏ ప్రొనౌన్ అయితే సూచించదో దాన్ని మనం ఏమంటాం అంటే ఇంపర్సనల్ ప్రొనౌన్ అని అంటాం. దీని డెఫినేషన్ ఎలా చదువుతామంటే ఏ ప్రొనౌన్ దట్ డస్ నాట్ రెఫర్ టు ఏ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ టు ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇట్ వాజ్ రైనింగ్. సో ఇట్ డస్ నాట్ రెఫర్ టు ఏ పర్సన్ ఆర్ థింగ్. ఇట్ వాజ్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది అంటున్నాం. అంటే ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ ఎనీ పర్సన్ ఆర్ థింగ్. అట్లాగే ఇట్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఓకేనా? అంటే దాని ముందు ఒక అందమైనటువంటి తోట ఉంది అని అంటున్నాం. దాని ముందు అంటే ఇట్ ఈస్ నాట్ రెఫరింగ్ టు ఏ పర్సన్ ఆర్ థింగ్. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇంపర్సనల్ ప్రొనౌన్. అట్లాగే ఇండెఫినైట్ ప్రొనౌన్ అంటే ఏంటి? సో ఇట్ రెఫర్స్ టు నాన్ స్పెసిఫిక్ బీయింగ్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ప్లేస్. అంటే నాన్ స్పెసిఫిక్ బీయింగ్స్ అంటే దట్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు వాట్? నాన్ స్పెసిఫిక్ బీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఐ వుడ్ లైక్ టు గో సమ్వేర్ ఇన్ దిస్ సమ్వేర్ దిస్ సమ్మర్. ఈ సమ్మర్లో ఓకేనా ఒక దగ్గరికి వెళ్తాను అని అన్నాం. ఒక దగ్గరికి అంటే సమ్వేర్, ఎక్కడికో వెళ్తాము అంటే ఎక్కడికో. అంటే ఇట్ ఈస్ నాన్ స్పెసిఫిక్ బీయింగ్, ఇట్ ఈస్ ఏ నాన్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ నాన్ స్పెసిఫిక్ ప్లేస్. ఈ మూడిట్లో ఏంటి? సో ఇట్ ఈస్ ఏ నాన్ స్పెసిఫిక్ ప్లేస్. అంటే ఏ ప్లేస్ను కూడా మనం స్పెసిఫై చేయట్లేదు, ఇక్కడ మనం సమ్వేర్ అంటున్నాం. ఓకేనా? వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ ప్లేస్ హియర్.
సో దట్ సమ్వేర్ ఈజ్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. అట్లాగే ఐ వాంట్ టెల్ యువర్ సీక్రెట్ టు ఎనీవన్ అంటే ఎవరికి కూడా నీ సీక్రెట్ నేను చెప్పను అని అంటున్నాం ఇక్కడ. సో ఎనీవన్ ఈజ్ ద ఇండెఫినెట్ ప్రొనౌన్. సమ్వన్ గేవ్ మీ దిస్ పెన్ అని అన్నాం. ఇక్కడ సమ్వన్ అనేది ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఏ ప్రొనౌన్ రెఫరింగ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అంటే ఏ ప్రొనౌన్ అయితే సబ్జెక్ట్ని రెఫర్ చేస్తుందో, ఓకేనా, దాన్ని మనం ఏమంటాం అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. హియర్ సబ్జెక్ట్ ఈజ్ ద వాట్ సబ్జెక్ట్ రిఫ్లెక్ట్స్. సబ్జెక్ట్ క్యాన్ బి రిఫ్లెక్ట్ ఇన్ ద సెంటెన్స్ అంటే సెంటెన్స్లో సబ్జెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అవుతుంది? హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ మిస్టేక్ అని అన్నాం. ఓకేనా, ఇక్కడ హీ అనేది దేనిగా రిఫ్లెక్ట్ అయింది? ఇక్కడ హిమ్సెల్ఫ్గా రిఫ్లెక్ట్ అయింది. ఓకేనా, సబ్జెక్ట్ యాజ్ రిఫ్లెక్సివ్. ఓకే, హియర్ దే డిడ్ దేర్ వర్క్ దెమ్సెల్ఫ్స్ అన్నాం. దే దేనిగా రిఫ్లెక్ట్ అయింది? ఇక్కడ దెమ్సెల్ఫ్గా రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ. ఓకే, అట్లాగే షీ వాష్డ్ హర్ క్లాత్స్ హర్ సెల్ఫ్ అంటే షీ ఏమైంది? ఇక్కడ హర్ సెల్ఫ్ అయింది. అంటే హిమ్సెల్ఫ్, దెమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్. దిస్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వీటిని మనం ఏమంటాం అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్టయితే పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? దీస్ ప్రొనౌన్స్ ఇండికేట్ పొసెషన్. పొసెషన్ మీన్స్ ఓనర్షిప్. ఓకే, స్వాధీనం అని అంటాం ఇక్కడ. సో దిస్ పెన్ ఈజ్ మైన్ అంటే ఇది నాది. ఓకేనా, నాది. దట్ మీన్స్ ఇట్ ఈస్ షోయింగ్ వాట్ ఓనర్షిప్. ఇది నాది అనేదాన్ని ఇక్కడ రెఫర్ చేస్తుంది, ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మైన్ ఈజ్ ఏ పొసెసివ్ ప్రొనౌన్ ఇండికేట్స్ పొసెషన్. ఓకేనా, పొసెషన్ ఇండికేట్ చేస్తుంది మైన్ అనేది. అట్లాగే దీస్ బుక్స్ ఆర్ యువర్స్. ఈ బుక్స్ నీవి. ఓకేనా, యువర్స్ ఈజ్ ఏ పొసెసివ్ ప్రొనౌన్ ఇండికేటింగ్ పొసిషన్. అట్లాగే దట్ పెన్సిల్ ఈజ్ హర్స్. ఓకేనా, ఆ పెన్సిల్ ఆమెది. ఓకేనా, హియర్ మైన్, యువర్స్, హర్స్ ఆర్ ద పొసెసివ్ ప్రొనౌన్స్. ఇక్కడ మై, మైన్, అవర్, అవర్స్, ఇట్స్, హిజ్, హర్, హర్స్, దెయిర్, దెయిర్స్, యువర్ అండ్ యువర్స్. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ వాట్ పొసెసివ్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ ఆల్ వాట్ పొసెసివ్ ప్రొనౌన్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎంఫటిక్ ప్రొనౌన్స్. సో ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటే ఏంటి మరి? ఓకే, వాట్ యు మీన్ బై ఎంఫటిక్ ప్రొనౌన్స్? దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు ప్లేస్ ఎంఫసిస్ ఆన్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకేనా, అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఓకేనా నొక్కి పట్టి చెప్పేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం ఏమంటాం అంటే ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటాం. ఓకేనా, హియర్ ఐ మై సెల్ఫ్ సా ఇట్ అంటే నేనుగా చూశాను అంటే నేనుగా చూశాను. ఓకేనా, మై సెల్ఫ్ ఈజ్ ద ఎంఫటిక్ ప్రొనౌన్. ఓకేనా, అంటే మై సెల్ఫ్ అనేది దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది? ఐని ఎంఫసైజ్ చేస్తుంది ఇక్కడ. హీ హిమ్సెల్ఫ్ డిడ్ ద వర్క్ అన్నాడు. హిమ్సెల్ఫ్ దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది? హీని ఎంఫసైజ్ చేస్తుంది ఇక్కడ. సో దట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎంఫటిక్ ప్రొనౌన్. ఓకేనా, దే దెమ్సెల్వ్స్ హ్యావ్ డన్ ద వర్క్ అన్నాం. ఇక్కడ దెమ్సెల్ఫ్ దేన్ని ఎంఫసైజ్ చేస్తుంది? దేని ఎంఫసైజ్ చేస్తుంది. ఓకేనా, సో దట్ దెమ్సెల్ఫ్ ఈజ్ ద ఎంఫటిక్ ప్రొనౌన్. ఓకే, సో దీస్ ప్రొనౌన్స్, ఈ ఎంఫటిక్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో సో ఎండ్స్ విత్ SELF సెల్ఫ్ అండ్ SELVES. చూడండి ఇక్కడ మై సెల్ఫ్ SELF తోని మై అనేటటువంటి వర్డ్ ఓకేనా ఫామ్ అవుతుంది ఇక్కడ మై సెల్ఫ్ అని. హిమ్ సెల్ఫ్ SELF, దెమ్ సెల్వ్స్. ఓకేనా, సో దిస్ ప్రొనౌన్స్ ఎండ్స్ విత్ వాట్ అంటే ద వర్డ్ విచ్ ఎండ్స్ విత్ సెల్ఫ్ ఆర్ సెల్వ్స్. ఓకేనా, ఆర్ వాట్ we call them as emphatic pronouns. Okay,
And the next one is demonstrative pronouns. Demonstrative pronouns అంటే ఏంటి ఇక్కడ? సో దీస్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ ద ఆబ్జెక్ట్స్ టు విచ్ దే రెఫర్. ఓకేనా, అంటే ఇది ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేసేటటువంటి వర్డ్. ఓకేనా, ద వర్డ్ విచ్ పాయింట్ అవుట్స్ ద ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై బుక్. ఓకేనా, మై బుక్, బుక్ అనేది ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది, పాయింట్అవుట్ చేస్తుంది. దిస్ అంటే ఇది అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. అట్లాగే దోస్ ఆర్ గుడ్ యాపిల్స్. ఓకేనా, యాపిల్స్ని ఏం పాయింట్అవుట్ చేస్తుంది, దోస్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది ఇక్కడ. సో దోస్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇన్ దిస్ ప్లేస్ అన్నాం. సో దట్ ఈజ్ ఏ, దట్ అనేది ఏంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో దీస్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ ద ఆబ్జెక్ట్స్ టు విచ్ దే రెఫర్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే క్వశ్చన్స్. సో దే ఆర్ యూజ్డ్ టు మేక్ క్వశ్చన్స్. ఈ ప్రొనౌన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే క్వశ్చన్స్ తయారు చేయడానికి ఈ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేస్తాం. వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నాను. వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ ఆర్ యూ, హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. వాట్ ఈస్ హీ, వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఓకే, అట్లాగే హూమ్, హూజ్, విచ్, ఎక్సెట్రా. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ వాట్, interrogative pronouns only. Okay, next relative pronouns. So relative pronouns acts as a pronoun and can a conjunction at the same time. Okay na, the most common relative pronouns are who, whom, which and that. So relative pronouns ante entante these pronouns take the place of nouns or pronouns. Okay na, అంటే నౌన్ యొక్క ప్లేస్ని కానీ ప్రొనౌన్ యొక్క ప్లేస్ని కానీ ఆక్యుపై చేసేటటువంటి ప్రొనౌన్ని మనం ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే దిస్ ఈజ్ ద మ్యాన్ హూ బ్రోక్ ద విండో అన్నాం. ఇక్కడ హూ అనేది ఏమవుతుంది, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే దిస్ ప్రొనౌన్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. అంటే నౌన్ ప్లేస్ని కానీ లేదా ప్లేస్ వాట్ ప్రొనౌన్ ప్లేస్ని కానీ ఇది ఆక్యుపై చేసింది. సో ఇటువంటి ప్రొనౌన్స్ మనం ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక్కడ దిస్ ఈజ్ ద లేడీ హూజ్ పర్స్ వాజ్ స్టోలెన్. హూజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హియర్ ఈజ్ ద పేపర్ దట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. దట్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం హూ, హూజ్ అనేటి ఈసారి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయా. ఓకేనా, ఇవి క్వశ్చన్ మార్క్తోని, అంటే ఇవి క్వశ్చన్స్ కదా, ఇవి క్వశ్చనింగ్ వర్డ్స్ కదా అని మీకు డౌట్ అవ్వచ్చు. సో క్వశ్చనింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఇంతకుముందు మీకు చెప్పాను. ఓకేనా, ఎలా అంటే ద సెంటెన్స్ విచ్ స్టార్ట్స్ విత్ వాట్ ఏ క్వశ్చనింగ్ వర్డ్. ఓకేనా, వాటిని మనం ఏమంటాం అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ, సో దిస్ ప్రొనౌన్స్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్ ప్లేస్ని కానీ ప్రొనౌన్ ప్లేస్ని కానీ ఆక్యుపై చేస్తుంది ఇక్కడ. ఓకేనా, సో అలాంటప్పుడు ఇవి ఏమవుతాయంటే, సో దీస్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అప్పుడు వీటిని ఏమంటాం అంటే మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. హూ, హూజ్, దట్. ఓకేనా, అట్లాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, దీస్ ప్రొనౌన్స్ రెఫర్ టు పర్సన్ ఆర్ థింగ్స్ వన్ ఎట్ ఏ టైమ్. అంటే ఒక పర్సన్ని కానీ లేదా థింగ్స్ని కానీ ఒకేసారి సూచించేటటువంటి ప్రొనౌన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటాం. ఎవ్రీ వన్ వాజ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. అంటే క్లాస్లో జనరల్గా ఎలా ఉంటారు, సో ఒక గ్రూప్లో ఉంటారు. కానీ ఆ గ్రూప్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, సపరేట్గా చెప్తున్నాం. ఎవ్రీ వన్ అనేది గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో మళ్ళీ సపరేట్గా చెప్తున్నాం మనం. ఓకేనా, సో ఎవ్రీ వన్ వాజ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. సో ఎవ్రీ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది ఇక్కడ. అట్లాగే ఈచ్ బాయ్ వాజ్ ఈగర్ టు డూ ఇట్. ఓకేనా, ఈచ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది ఇక్కడ. ఇట్ మీన్స్ దిస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కన్సిడర్స్ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ సపరేట్లీ. ఇట్ కన్సిడర్స్ వాట్, దిస్ ప్రొనౌన్ కన్సిడర్స్ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ సపరేట్లీ. అంటే గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్ ఎవరైతే ఉన్నారో ఓకేనా వారిని మనం సపరేట్గా తీసుకుంటాం. దాన్ని అక్కడ సపరేట్గా తీసుకుంటాం. రాదర్ దాన్ కలెక్టివ్లీ. అంటే ఒక గ్రూప్గా అంటే కలెక్టివ్గా తీసుకునే బదులుగా మనం ఏం చేస్తామంటే
సో దిస్ ప్రొనౌన్ కన్సిడర్స్ మెంబర్స్ ఆఫ్ ఎ గ్రూప్ సపరేట్లీ. ఓకేనా, సపరేట్గా తీసుకుంటాం గ్రూప్లో ఒకరిని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈచ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది ఇక్కడ. సో దీస్ ప్రొనౌన్స్ ఆల్వేస్ బికమ్ సింగులర్. ఈ ప్రొనౌన్స్ ఎప్పుడు కానీ ఎలా ఉంటాయంటే సింగులర్, అండ్ దే ఆర్ ఫాలోడ్ బై సింగులర్ వర్బ్స్ ఓన్లీ. ఓకేనా, ఇవి సింగులర్ వర్బ్స్తో మాత్రమే ఫాలో కాబడతాయి. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.